ప్రతిరోజు శ్రీ కంచి పరమాచార్య వైభవం, నడిచే దేవుడు, పరమాచార్య పావనగాథలు, గుర్రపందెం, గుణపాఠం. పరమాచార్య స్వామి వారి దర్శనానికి ఒకరోజు మధ్య వయస్కుడైన ఒక పెద్దాయన వచ్చారు. అతను చూడటానికి చాలా దిగులుగా ఉన్నాడు. అతని కుమారుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. చాలా మంచి సంపాదన. అయినా ఇంటికి ఒక్క పైసా కూడా రాదు. ఇంటికి వెళ్ళే దారిలోనే అంతా అయిపోతుంది. గిండి రేస్ కోర్సులో, గుర్రపందాల్లో మొత్తం పోగొట్టుకుంటాడు. కొన్నిసార్లు కార్యాలయం డబ్బుని కూడా దీనికోసం ఉపయోగిస్తాడు. అతని గౌరవం కాపాడటానికి అతని అధికారులకు నేను డబ్బు కడుతుంటారు. పెరియావా, వాడి సంసారం కూడా సవ్యంగా లేదు. ఆ గుర్రపందాలు వాణ్ణి దయ్యంలాగా పట్టుకున్నాయి అని స్వామివారి ముందు వాపోయాడు. మహాస్వామివారు వారి అబ్బాయి గురించి మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ పెద్దాయనను అనునయించి ఇంటికి పంపించారు. తరువాత మహాస్వామి వారు ఆ వ్యక్తి పనిచేసే కార్యాలయంలోని ఒక భక్తి కలిగిన సహోద్యోగిని పిలుచుకురమ్మని శిష్యుణ్ణి ఆదేశించారు. ఒక వ్యక్తిని తీసుకువచ్చాడు. ఆ శిష్యుడు అతను స్వామివారి ముందు భక్తితో చేతులు కట్టుకొని నిలబడ్డాడు. మీ కార్యాలయం దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అనధికారికంగా ఒక రక్షక భటుణ్ణి మీ కార్యాలయానికి రమ్మని చెప్పు. ఆ గుర్రపందాలకు వెళ్ళే అతను బయటకు వెళ్ళగానే ఈ రక్షక భటుణ్ణి అతనితో కార్యాలయం లెక్కలలో అవకతవకలకు పాల్పడినందుకు నిన్ను అరెస్టు చేయడానికి ఉత్తర్వులు ఉన్నాయని భయపెట్టమని చెప్పు. ఇలా చెయ్యమని నేను చెప్పానని ఆ రక్షక భటుడికి చెప్పు అని స్వామివారు ఆ సహోద్యోగిని ఆదేశించారు. పరమాచార్య స్వామివారి ఆజ్ఞానుసారమే అన్నీ జరిగాయి. అతని మాటలకు ఆ జల్సారాయుడు భయపడిపోయాడు. నిన్ను ఇంకొకసారి రేస్ కోర్సు దగ్గర చూశానంటే అదే నీకు అరెస్ట్ వారెంటు అని గట్టిగా మందలించి వెళ్ళిపోయాడు ఆ రక్షక భటుడు. ఆనాటి నుండి ఆ యువకుడు గిండి అనే పదం వింటేనే భయపడిపోయేవాడు. ఇది మహాస్వామి వారి ఆక్షేపణ లేక దయా అపార కరుణ సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. కంచి పరమాచార్య వైభవం. కంచి పరమాచార్య వైభవం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.